వైషు షాప్ పోతున్నా ఏం కావాలా? డార్క్ ఫ్యాంటసీ. నీకమ్మా? గాయత్రి ఇంతకుముందు రసగుల్లాలు కావాలన్నది. అప్పాజీ పెసరట్టు ప్లేట్ తీసుకుంటాడు. ఏంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. కొంచెం ఇంట్లో పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉండడం వల్ల వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు. ఇక మీద అయితే రెగ్యులర్గా తీయడానికి అయితే ట్రై చేస్తా. ఇక వయసు వచ్చేసి ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెష్ అప్ అవుతుంది. పింపిల్స్ తగ్గినాయా? చూపి. అంటే ఇంకా ఇప్పుడు అవుతుంటే కానీ మెల్లమెల్లగా అవే తక్కువ అవుతాయి. వయసు 10 days హాస్పిటల్లో పడ్డది కదా, సఫర్ అయింది. వయసుకే ఫుల్ సఫర్ అయినామంటే వయసు కోలుకున్న వెంటనే మా బాబు వానికి ఫీవర్ వచ్చింది. ఇప్పుడు అలా వీనికి హాస్పిటల్కి తిరుగుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా అక్షయ్ ఒకతే మిగిలింది. నెక్స్ట్ టార్గెట్ అక్షయ్కేనేమో. అక్కడ ఆల్రెడీ కోల్డ్ అయిందంట, నిన్న అది తీసుకొచ్చిన. నెక్స్ట్ అక్షయనే మిగిలింది. అక్షయ్కి ఇట్లా ఒకవేళ పడ్డదానికి ఇంట్లో అందరికీ అయినట్టే. ఏడికి పోతున్నావు? స్కూల్కి వెళ్తుందంట. పో డ్రాప్ చేసావాలా? బయటకు తొబ్బేదాం అమ్మ అక్కడ భరించలేము. ఇట్లా నేను షాప్కి పోతున్నా. వీళ్ళకి ఒకసారి అడుగుదాం ఏమేమి కావాలో. వైషు షాప్కి పోతున్నా ఏం కావాలా? డార్క్ ఫ్యాంటసీ. నీకమ్మా? క్రిస్ అంటే చాక్లెటా? క్రిస్పెల్లో క్రిస్పెల్లో. నీకమ్మా? చెప్పు ఇంతకుముందు ఏమో చెప్తే కదా. గాయత్రి ఇంతకుముందు రసగుల్లాలు కావాలన్నది. వాడు తినొద్దు, ఏం తినొద్దు. సరేలే, వీళ్ళకైతే అవి అయితే తీసుకొద్దాం షాప్కి వెళ్ళి. డార్క్ ఫ్యాంటసీ తీసుకొస్తా. వాళ్ళు అడిగిన డార్క్ ఫ్యాంటసీ అయితే తీసుకున్నా. చూడండి ఇప్పుడు కాకులకి ఎట్లేగా వాడతారు వీటికి. ఇగో అమ్మా, ఒకటే చాలా నీకు? లేదా అక్కడ ఇచ్చేసేయి, బయటకి ఇచ్చేసేయి. ఈ అమ్మా మీకు నాణ్యంగా తెచ్చినది. పట్టు నాని తినొచ్చు. అది బిస్కెట్ ఏమవుతుంది? బిస్కెట్ ఏం కాదు. అయితే నువ్వు తినొచ్చా? వాన్ బిస్కెట్ ఇట్లా ఏమో కావాలంట దగ్గులు వేస్తుందని. వాడు మాత్రం తినొద్దు కదా. ఫ్రెండ్స్, మార్నింగ్ అమృతం సీరియల్ చూస్తుంటే అందులో అప్పాజీ పెసరట్టు తినడం చూసి నాకు ఇట్లా పెసరట్టు తినాలనిపించింది. అందుకే గాయత్రిని అడిగిన, గాయత్రి నైట్ పెసరట్టు వేయమని. అయితే పెసరట్టుకు పెసరు నానబెట్టింది. ఇప్పుడు మిక్సీకి వేయాలి. ఇవి నాన్నే ఇంకో మెత్త ఉన్నాయి గాయత్రి, మెత్త ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇట్లా పెసరట్టు తిన్నారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి అందరూ. నేను ఇట్లా ఎప్పుడైతే తినలేదు పెసరట్టు, తినాలనిపించింది ఆ సీరియల్ చూడంగానే. అందుకని ఈరోజు ఫస్ట్ టైం గాయత్రితో నేర్పిస్తున్నా. పిల్లలు ఇలా తినలేదు పెసరట్టు, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. వస్తుంది ఇది పెసరట్టు లేదా ఇంకా అవి పెసర పునుగులు ఇట్లే. ఆ పునుగులు అంటారు పొంగనాలు. ఏదో ఒకటి పచ్చికాయలు ఇంకా కొత్తిమీర ఇట్లా ఏమన్నా వేస్తా. ఏం లేదు, పచ్చికాయలు దాంట్లో వేసిండ్రు కాబట్టి నేను వేసిన, నాకు కూడా తెలియదు. అంటే నువ్వు ఇట్లా చేయలేదు ఎంతవరకు? సరిపోయింది. గాయత్రి ఇట్లా చేయలేదంటే ఫస్ట్ టైం వేస్తుంది. చూద్దాం అది సక్సెస్ అవుతుందా లేదంటే లాస్ట్కి ఏమవుతుందో. కొంచెం కారం కారం ఉన్నాను గాయత్రి, పచ్చికాయలు కొంచెం ఎక్కువనే. తింటారు. కారం ఉండాలి, సప్ప ఉంటే అసలు తినబుద్ధి కాదు. పచ్చికాయలు వేసి అందులో ఉప్పు వేస్తుంది, కిందనేమో పెసర్లు ఉన్నాయి మొత్తం. నాకేం తెలుసు అన్న చాలా అంటే ఉప్పు ఎంత పడుతుంది నీకు తెలియాలి.
దాన్ని మిక్సీకి వేసేది చూసి పెసరట్టు సక్సెస్ఫుల్గా వేస్తుందా చెడగొడుతుందా చూద్దాం. నాకు రాదని చెప్పిన నువ్వే నానబెట్టాను మళ్ళీ నేను లేకుంటే దోశకు నానబెడుతుంది. సరే చూద్దాం. పిండి అయితే లైట్ గ్రీన్ కలర్ ఉంది ఫ్రెండ్స్. ఇది అంటే దోశ పిండి అంటే వైట్ ఉంటుంది కానీ ఇది పెసర్లు కదా లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. ఆ క్యారెట్లు ఏం చేస్తావు అయితే? మొన్న సాంబార్కు తెచ్చిన నిన్న. అంటే పండ్లో ఉండే పచ్చికాయలు వేస్తున్నావా? మొత్తం వేసేయంగా. నువ్వన్నీ చెడగొట్టడానికనే వేస్తావు. అమృతం సీరియల్లో అప్పాజీ పెసరట్టు అని ఎందుకు చచ్చిపోతాడో అర్థం కాలేదు. అందుకని ఈరోజు ఒకసారి ట్రై చేద్దాం. నాకు యాక్చువల్లీ దోశ అయితే నచ్చదు, దోశ ఇష్టం ఉండదు. పెసరట్టు చూద్దాం. ఇడనేమో మా పెద్దతల్లి ఏమో రాస్తుంది. ఏం రాస్తున్నావు అమ్మా? శానిటైజర్తో తుడిస్తే బ్లాక్ బోర్డు మొత్తం ఇదంతా పోతుందంట. ఇదంతా క్లీన్ చేయాలి. తీసుకొస్తా మరి ఒకసారి గుర్తుకు చేయ, నాకు శానిటైజర్ తీసుకొస్తా. గాయత్రి పెసరట్టు ఎప్పుడు వేయలే కదా అందుకని టీవీలో చూస్తుంది. టీవీలో చూసి పెసరట్టు నేర్చుకొని వేస్తుంది అడిగినందుకు. పెసరట్లకు వాళ్ళ మమ్మీ వయసును ఆనియన్స్ కోయమన్నది, కోస్తుంది. వయసు చాలా సన్నగా వస్తుంది, బాగా సన్నగా వస్తుంది. అందుకని వయసుతోనే కోపిస్తుంది కదమ్మా. గాయత్రికి రాదంత సన్నగా కోయడానికి, వయసు కోసినంత సన్నగా కోయడానికి రాదు. చూసినా అందుకనే టాలెంట్ చూపిస్తే ఇట్లా ఉంటుంది. గాయత్రి చట్నీ మరి చింతపండు చట్నీ మార్నింగ్ అన్నంలోకి చింతపండు చట్నీ వేసింది అదేనంట దీనిలోకి టిఫిన్లకి. అక్షయ్ ఏం చేస్తున్నావు? వేస్తున్నావా? ఆ ఫస్ట్ వస్తుందా పోతుందా చూద్దాం. అప్పాజీ పెసరట్టు. అప్పాజీ బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయింది. పెసరట్టు అంటేనే వాడే గుర్తుకొస్తాడు. అమృతం సీరియల్ అంటేనే పెసరట్టు వచ్చిందా? ఇట్లా వస్తే తిప్పనికి వస్తుంది. వెరీ గుడ్. అట్టిటే వేసి సక్సెస్ఫుల్గా అయితే పెసరట్టు అయితే వేసే గాయత్రి. గ్రీన్ కలర్ వస్తుంది అమ్మా. పెసరట్టు అంటే గ్రీన్ కలరే ఉంటుంది. ఆనియన్ పెసరట్టు. మంచిగా వస్తే నాకు మంచిగా రాకపోతే మంచిగా వచ్చిందమ్మా. కొంచెం ఇట్లా బ్రేక్ కాలే. అది లేపి చూస్తున్నావు అవతల కింద కాలిందా లేదా అని. కాలిందా? అప్పుడే కాదు స్మెల్ బాగా వస్తుంది. ఫస్ట్ నాకే గ్రీన్ కలర్ ఉంది. పెసర్లు గ్రీన్ కలర్ ఉంటాయి కదమ్మా, గ్రీన్ కలర్ వస్తుంది మరి. సక్సెస్ డన్. పొంగనాలు కూడా ఏ మమ్మీ గ్రీన్ కలర్ పొంగనాలు ఇప్పుడు మళ్ళీ అరే ప్లేట్ తీసుకుంటాడు. ఏంది తిప్పుగా అదే తిప్పే. ఒక సైడ్ తింటారు. ఒక సైడ్ అయితే ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిగా ఉంటాయి. బాగా వచ్చింది కదా. కొంచెం ఇట్లా బ్రేక్ కాకుండా లైట్గా కొంచెం అవతల కాల్చి ఇంకా బా అట్టిట సాధించే పెసరట్టుని. ఎప్పుడైనా దోశ తినాలంటే అప్పటికప్పుడు పెసరు నానబెట్టుకొని వేసుకొని తినాలి. బా పెసరట్టు అయితే రెడీ అయింది.
పొగలు వస్తుంది. తిని చెప్పమ్మా కొంచెం టేస్ట్ ఎట్లా ఉంది. చేస్తా. ఎట్లా ఉంది చెప్పు టేస్ట్. కింద వేసుకున్నావా? బాగుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది పెసరట్టు వేస్తుంటే. అదే చేసా. దాంట్లోకి తినమ్మా. నాకు పెట్టు. నాకు పెట్టు. అక్షయకండ పెట్టు. అరే పెట్టమ్మా కొంచెము. మీరు పోయి పెంచుకుంటే దాంట్లో అంటే నేను ఎట్లా వేయాలి? మిరపకాయ పెట్టు. కానీ బాగుంది. బాగుంది కదా అక్ష. కొంచెం మామిడికాయ చట్నీ వేసుకోండి. మామిడికాయ చట్నీ అంటే లైట్ కొంచెం మామిడికాయ చెట్టు. మా- పచ్చికాయలు వేయకు. మీరు ఒకటే వేస్తున్నారు. మామిడికాయ చట్నీ లేదంటే కొంచెం కారం పొడి వేసుకోండి బాగుంటుంది చూడు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పెసరట్టు అయితే రెడీ అయింది. నేనైతే ఇంకా టేస్ట్ లే ఒక బయట పెట్టమ్మా టేస్ట్ మామిడికాయ చట్నీతోనా? వద్దు ఖాళీదే. మామిడికాయ చట్నీ ఇంకా బాగుంది. కారం కారం. చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగుంది. దోశ కంటే చాలా బాగుంది. గాయత్రి కొంచెం ఉప్పు తగ్గినట్టు చూడు. నిజంగా సూపర్ ఉంది. టేస్ట్ చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ దోశ నచ్చదు కానీ పెసరట్టు మాత్రం సూపర్ ఉంది. ఒకసారి మీరు ఇట్లా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా పెసరట్టు ట్రై చేసి ఉంటే. ఇంకా వీళ్ళైతే నైట్ అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నారు. వయసు ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ దానికోసం వెయిటింగ్. ఏది బాగుందమ్మా నీకు? దోశ నచ్చిందా పెసరట్టు నచ్చిందా? పెసరట్టే బాగుందా? ఇంకా నేను అక్షయ్ వెయిటింగ్ మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని. అందరికి అందరికి 2-2 అయ్యమ్మ మూడే. ఈ తాడుదా? ఓహో వెరీ గుడ్. ఆడపిల్లలు గట్టిగానే తినాలమ్మా. మంచిగా తింటేనే బలంగా ఉంటారు. అక్షయ వయసు 3 తిన్నదంట. నీకు 3 2? నాకు 2 చాలు. ఎందుకంటే మనం మనుషులము, జంతువుల అయితే కాదు. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరు టర్న్ అయితే అయిపోయింది. ఇంకా నేను అక్షయ వెయిటింగ్. మా టర్న్ అయిపోయిన తర్వాత గాయత్రి వేసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెసరట్టు వీడియో అయితే. మీరు ఇట్లా ఒకవేళ పెసరట్టు ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా ఎవరెవరు పెసరట్టు ట్రై చేసిందని. నాకైతే దోశ అయితే ఇష్టం ఉండదు బట్ పెసరట్టు అయితే బాగా నచ్చింది. పెసరట్టు టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అందుకే అప్పాజీ అంతగానం చచ్చిపోతాడు పెసరట్టు అని కదా. ఏదో ఆర్డర్ చేయడు అమృతంలో. అవును పెసరట్టు కోసం ప్రాణాలు తీసేస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అమ్మా.